పొయ్యిలో నిప్పులు ఆర్పేశారు. తినడానికి ఏమీ మిగల్లేదు. వాళ్ళు నీకు భోజనం ఉంచలేదు కదా వదినా? వాళ్ళెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు రమా పెద్దమ్మని కంటికి రెప్పలో చూసుకుంటున్నారు. దానికి వాళ్ళిచ్చే బహుమతి మిమ్మల్ని పస్తులుంచి శిక్షించడమా వదినా? ఉండండి, నేను అమ్మని అడిగొస్తాను. వద్దండి, వద్దు మరిది గారు. ఎందుకు వదినా? ఈ విషయం దిగు అన్నయ్యకి తెలిస్తే? వద్దు, మీ అన్నయ్య గారికి అస్సలు చెప్పకండి. ఆయన అసలే వేదనలో ఉన్నారు. మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు? బాధపడతాడని మనం చెప్పకుండా ఉండకూడదు వదినా. అన్నయ్యకి చెప్తే నీకు మంచే జరుగుతుంది. యమున అక్కయ్యని మందులిస్తాడు. వద్దండి, ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు. నేను తినకపోతే బాధపడతారు. చెప్పొద్దు, నా మీద ఒట్టు. నేను తినలేదని చెప్పకండి. వదినా, మీరు ప్రతిసారి ఒట్టేసుకుని నా నోరు కట్టేస్తున్నారు. ఈ ఇంట్లో చెడుగా ప్రవర్తించే వాళ్ళకి బుద్ధి రావాలి కదా వదినా. కానీ ఇది అందుకు తగిన సమయం కాదు మరిది గారు. మీరు చూస్తున్నారు కదా అత్తయ్య గారు ఎంత అనారోగ్యంగా ఉన్నారు. మనం ఎప్పుడైనా ఆవిడ కళ్ళల్లో నీళ్లు చూసామా? ఆవిడ మంట భరించలేక ఏడుస్తున్నారు. నా గుండె తరుక్కుపోతుంది. ఒకవేళ మా అమ్మ అనారోగ్యంగా ఉంటే నేను కడుపు నిండా భోంచేస్తానో చెప్పండి. అందుకే నేను నిర్ణయించుకున్నాను, అత్తయ్య గారు పూర్తిగా కోలుకునేంత వరకు నేనేం తినను, ఉపవాసం ఉంటాను. నా గురించి దిగులు పడకండి, వెళ్ళి పడుకోండి. దేవీమాత, రమా పెద్దమ్మ త్వరగా కోలుకోవాలి. అప్పుడు వదిన ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉండదు. వత్సలా, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈరోజు మనకి మంచి అవకాశం దొరికింది. అంటే ఏం చేయబోతున్నారండి? చెప్పేది వినవే, తొందరపడతావేంటి? ఈ రోజు నువ్వు భోషణంలోంచి నీ నగలన్నీ తీసేసుకో. నేను అదనంగా మరో 4-5 ఆభరణాలు తీసుకుంటాను, సరేనా? మనం ఈ అపనిందని సక్కు మీద వేసేద్దాం. అలా అంటారేంటి? అలా చేయటం తప్పు కదండి. మనోరమ అక్కయ్య నిన్న అసలు ఇంట్లోనే లేదు. మీరీ పని తను లేనప్పుడు చేసి ఉండొచ్చు కదా. అరే, నువ్వెక్కడ దొరికావే? నిన్నెక్కడ సక్కు లేదు కదా. నిన్న ఇంట్లో దొంగలు పడి దోచుకున్నా సమస్త మంది నన్నే అనుమానించేవారు. ఇవాళ మనం బంగారు నగలు కాజేస్తే సక్కుని దొంగని అందరూ అనుకుంటారు. కొంప మునిగినట్టు ఎందుకే అరుస్తున్నావు? దగ్గరన్న పోతానో చూసావా? అరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏమిటి బామా, చాటుగా నిలబడి వినకపోతే నీకు నిద్ర పట్టదా? గజాబాబాయ్, ఇది అద్భుతమైన ఆలోచన. నేనంతా వినేశాను. మీరు చెప్పినట్టు ఇది మంచి అవకాశం. మనం దోచుకుని నింద సక్కు మీద వేసేద్దాం. మెల్లగా. ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని ఇద్దరూ శ్రద్ధగా వినండి. రమా వదిన నిద్రపోగానే సకు మందు కులుకల్ని చూర్ణం చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అదే అతనుగా మనం బంగారు ఆభరణాల్ని కాజేయాలి.